హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జరుగుతున్న రాజకీయ వాడివేడిని కూడా చూడబోతున్నాం. నిజమే, ఈ రోజు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకరు మాజీ సీఎం, మరొకరు ప్రస్తుత ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును పరామర్శించడానికి వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు మరోవైపు వైఎస్ షర్మిలకు సంబంధించి ఢిల్లీకి వెళ్లడం, ఇక కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతున్న తరుణం, ఇక మరోవైపు రేవంత్ రెడ్డికి నిరసన సెగలు తప్పవా, అలాంటి పరిణామమే చోటు చేసుకోబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. నిజానికి తెలంగాణలో ఏం జరుగుతుంది, దానికి సంబంధించిన అంశాన్ని పూర్తి స్థాయిలో కూడా మార్నింగ్ న్యూస్ లో విశ్లేషణ చేద్దాం. దానికంటే ముందు పోరాట యోధులందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఎందుకంటే మరొకసారి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత మీపై ఎంతైనా ఉంది. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడింది, 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్పును కోరుకున్నాం. మార్పును కోరుకోగానే 6 గ్యారంటీలతోని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ప్రచారం చేసి ఒక రకమైన పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మార్పు వచ్చింది. ఆ మార్పుతో ఏం జరగబోతుంది అనేది కూడా అందరూ ఆశించారు. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రేవంత్ రెడ్డికి నిరసన సెగ తప్పదా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ఓ పక్కన ఆటో యూనియన్ కానీ, మరో పక్కన అద్దె బస్సులకు సంబంధించి, ఇక ఇంకో పక్కన కూడా ఇటు వీఆర్ఏలు కానీ వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేయాలంటూ కూడా వాళ్ళు కూడా ఆందోళన బాట పట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. సో మొత్తానికి ఏం జరగబోతుంది అనేది కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు ఇప్పటి వరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి. ప్రతిరోజు కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో వచ్చే ప్రతి అప్డేట్ను కూడా మీరందరూ వీక్షించవచ్చు. ప్రతి అంశానికి కూడా చాలా క్లారిటీగా, క్లియర్ కట్ గా, ఏ పార్టీకి భజన చేయకుండా పూర్తిగా ప్రజల కోసం ఒక నిక్షిప్తమైన, ఒక పూర్తి స్థాయి నిజాయితీవంతమైన న్యూస్ అయితే నేను అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు. ప్రజల క్షేమం వైపే మా ప్రయాణం అంటూ కూడా చెప్పాం. ప్రజలు ఎప్పుడైతే సంతోషంగా ఉండాలి, సంతోషంగా వాళ్ళ జీవితాలు మారాలి, వాళ్ళ భవిష్యత్తు కూడా అదే స్థాయిలో మారాలి అని కోరుకునే ఒక ఛానల్ వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ మాత్రమే. ఇప్పటి వరకు మీకు అనేక ఛానళ్లు కూడా ఉంటాయి. డిజిటల్ మీడియాలో కోకొల్లలుగా ఉన్న ఛానల్ అన్నింటిని కూడా బంద్ పెట్టుర్రి, వైఆర్ టీవీని చూడుర్రి. ఎందుకు చూడంటాండు రంజిత్ ఏంటి అనేది కూడా మీకు ఈ లైవ్ అయిపోయే లోపు క్లారిటీ వస్తుంది. దానికి సంబంధించి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇక దానికంటే ముందు మనకు వైఆర్ టీవీకి సంబంధించిన ఫేస్బుక్ కూడా ఉంటుంది. ఆ ఫేస్బుక్ లో కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి కూడా మనకు ప్రతిరోజు కూడా అప్డేట్స్ వస్తాయి. ఆ అప్డేట్స్ సంబంధించి కూడా మీరు చూడొచ్చు. వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించిన ఫేస్బుక్ కూడా ఉంటుంది. ఆ ఫేస్బుక్ లో కూడా ఏం జరుగుతుంది, ఎలాంటి అంశాలు ఉన్నాయి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, ఇక ఈ రోజు మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్ లోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇక మొదటగా పూర్తి స్థాయిలో తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏం కథ అనేది తెలంగాణలో చూద్దాం. ఆ తర్వాత ఏం జరగబోతుందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఒకసారి చూడాలి. ఫ్రీ కరెంటు రాలే, కానీ కరెంటు బిల్లులు పెరిగే ఛాన్స్ ఉంది. త్వరలో కరెంటు ఛార్జీల పిడుగులు. డిస్కంలకు ఈఆర్సీ ఉత్తర్వులు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో లోటు 26,000 కోట్లు. వాటిని పూడ్చుకోవాలంటే బిల్లుల పెంపు తప్పనిసరి. 2 రెట్లు పెరగనున్న విద్యుత్ భారం. 200 యూనిట్ల అమలుతో మరింత గుదిబండ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఏమని చెప్పినాం మనం పూర్తి స్థాయిలో అంటే ఒకసారి చదివినాక చెప్తాను. రిగో ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం మారింది. మార్పు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలకు కొత్త ప్రభుత్వం జిరాక్స్ సెంటర్ల ముందు క్యూ లైన్ లో నిలబెట్టింది. నెల రోజుల రేవంత్ పాలనలో కనిపించిన మార్పు ఇది. అన్నం ఉడికిందా లేదా అనడానికి గత నెల రోజులలో చూస్తే సరిపోతుంది. రైతు బంధు పడలే, రైతు రుణమాఫీ ఎప్పుడో తెలియదు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కాలే, మెగా డిఎస్సీతో సహా నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో క్లారిటీ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ నెల మీరు కరెంటు బిల్లులు కట్టండి, వచ్చే నెల మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ మీ కరెంటు బిల్లులు కడుతుంది అని చెప్పుకొచ్చారు. జనం నమ్మారు, కాంగ్రెస్ గెలిచింది. ఇప్పటికీ గృహలక్ష్మి పథకంపై ఎటూ తేల్చలేదు. కానీ తాజాగా ఈఆర్సీ ప్రతిపాదనలతో కరెంటు ఛార్జీల మోత మోగనుందని తెలుస్తుంది. వచ్చే నెలలోపు 26,000 కోట్ల బిల్లులు క్లియర్ చేయకపోతే జరిమానాతో సహా ఛార్జీలు పెంపు ఖాయమని కూడా తెలుస్తుంది అని కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ ప్రజలకు మరో పిడుగు లాంటి వార్త ఇది. కరెంటు బిల్లులు భారీగా పెరగబోతున్నాయి. రాబోయేది ఎండాకాలం. విద్యుత్ సప్లై డిమాండ్ సంగతి పక్కన పెడితే బిల్లులు చూస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చేలా బాధుడు ఉండబోతుంది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అంటే ఈఆర్సీ డిస్కంలకు పంపిన ప్రతిపాదనలతో కరెంటు బిల్లుల పెంపు ఖాయంగా కనిపిస్తుంది.
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరం 2024-25లో ఛార్జీలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోతే సుమారు 26,000 కోట్ల డిస్కంలను ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది. ఇదే అంశంపై ఈ నెల 31లోగా వార్షిక ఆదాయ అవసరాల ARR నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. దాని ప్రకారం ప్రస్తుత ఏడాదిలో డిస్కంలకు వివిధ రాయితీలు, అప్పుల కింద చెల్లించాల్సిన కిస్తులు చెప్పుకుంటూ చెల్లింపులకు 11,000 కోట్లకు ప్రభుత్వం కేటాయించింది అని కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. ఈ కరెంటు బిల్లులు ప్రతి ఒక్కరికి తెలుసు. బహుశా ఇప్పటికే చాలా మందికి కరెంటు బిల్లులు రానే వచ్చి ఉండాలి. కరెంటు బిల్లులకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. కరెంటు బిల్లులకు సంబంధించి వాస్తవ కోణాలు ఏంటి అనేది కూడా నేను చెప్తున్నాను. ఏమని చెప్పిళ్ళు, వచ్చే నెల మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, రాగానే కరెంటు బిల్లులని కానీ సోనియా గాంధీ గారు కడతారు, మీరెవరూ కట్టాల్సిన అవసరం లేదు అంటూ పూర్తి స్థాయిలో ఒక అంశం తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. వాస్తవ కోణాలకు సంబంధించి నిజానికి ఎలా ఉంది, ఏం కథ అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే మీకు కనబడుతుంది. నిజానికి ఏంటి అంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయితే అయింది. మరి వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటి? కరెంటు బిల్లులు మేము కడతాం, ఈ నెల మీరు కట్టండి, వచ్చే నెల మా ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా కరెంటు బిల్లులు మేము కడతామంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నికలలో హామీ ఇచ్చిన పరిస్థితి చూస్తాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, ఓకే, మార్పు వచ్చిందా రాలేదా? ఈ నెల రోజులలో ఏం జరిగింది అంటే తెలంగాణ ప్రజలు అందరూ పేపర్లు పట్టుకొని జిరాక్స్ సెంటర్ల వద్దకు నిలబడిన పరిస్థితి. రైతు బంధు వడలే, పింఛన్ రాలే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా కూడా ఇబ్బందుల పాల్పడ్డరు అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అన్నం ఉడికిందా లేదా అనడానికి ఒక్క మెతుకు చూస్తే సరిపోతుంది అని పెద్దలు చెప్పిన మాట వాస్తవం. 30 రోజుల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా రోడ్ల మీద క్యూ లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి, వృద్ధులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు రాని పరిస్థితి, పెట్టుబడిదారుకి సంబంధించి రైతు బంధు బడలే, మెగా డిఎస్సి పేరుతో ఇప్పటి వరకు డిఎస్ఏ లేదు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన రానే లేదు. దాంతోపాటు ఇప్పటికీ కరెంటు బిల్లులు మేము కడతామని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైంది అని అడగండి. కరెంటు బిల్లులు సీదా తీసుకోర్రి, మీ దగ్గర ఉండే ఎమ్మెల్యే దగ్గర ఓర్రి, అయ్యా ఎమ్మెల్యే గారు మీరు చెప్పిళ్ళు, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన గతంలో హామీ ఇచ్చిండు, వచ్చే నెల నుంచి మన ప్రభుత్వం వస్తుంది, మార్పు మొదలవుతుంది, కరెంటు బిల్లులన్నీ కూడా మేమే కడతాం, 200 యూనిట్ల లోపు అన్నారు. అవి పట్టుకొని సీదా బోర్రి పోయినాక ఏం చేయర్రి అంటే ఇది అంత మంచిగానే ఉన్నది కానీ మళ్ళీ కరెంటు బిల్లులు పెంచుతున్నవాట, ఏంది నీ సంగతి అని అడుగుర్రి. నేను చెప్పిన కాడ ఒక కాడ ఉచితం ఇస్తే దానికి 3 రేట్లు మరొక కాడ మన దగ్గర పిండి వసూలు చేస్తారు అని నేను గతంలో నుంచే చెప్పుకుంటూ వస్తున్నా. వాస్తవాలను అంగీకరించండి, నిజం ఇదే. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు అంటే దానికి డబల్ త్రిబుల్ కూడా మన దగ్గర నుండే వసూలు చేస్తారు, మన దగ్గర నుండే ఖచ్చితంగా వసూలు చేస్తారు. తెలంగాణ ప్రజలరా, మన దగ్గర నుండి పూర్తిగా 1కి 10 సార్లు వాళ్ళకి ఎలాంటి ఆలోచన లేదు, ప్రభుత్వం నడవాలి, దాంతోపాటు అప్పుల భారం ఉన్నది, అదంతా క్లియర్ కావాలని మనకు ఏంది అంటే చాలా ఏంది ఒక కడిగిన ఆనుమత్యం లెక్క శుద్ధపూస మాటలు చెప్తారు. కానీ వాస్తవం ఏంది, ఇప్పటి వరకు 1300 కోట్ల రూపాయలను అప్పు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. వచ్చి 30 రోజులు గానే లేదు, 1300 కోట్లకు సంబంధించి ఎస్టిమేషన్ కూడా వేసింది, పంపించింది, మాకింత కావాలి అని చెప్పింది. మరి అప్పులు చేయమని చెప్పిన బట్టి విక్రమార్క గారు ఈ రోజు అప్పులు చేస్తుంటే మరి ఏమంటారు అనేది అడగండి. ఈ రోజు 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంటు అన్నారు కదా, కరెంటు బిల్లులు అందరి చేతికి వచ్చే ఉండాలి, లేకపోతే ఇంకో 2-3 రోజులలో వస్తాయి. ఇవాళ ఎన్నో తారీఖు, 4వ తారీఖు, 10వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో కరెంటు బిల్లులు వస్తాయి. ఆ కరెంటు బిల్లులు పట్టుకొని చక్కగా ప్రజావాణి దగ్గరికి పోరి. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి ఉన్నది కదా, హైదరాబాద్ నడివొడ్డిన ప్రగతి భవన్, ఇది కేసీఆర్ ఉంటాడు, ఇక్కడ దొర అహంకారమైన పాలన కొనసాగింది అని అప్పుడు జూటా మాటలు చెప్పిలు కదా, అక్కడికి రారి వచ్చి కేసీఆర్ చెప్పిన మాటలన్నీ నిలబడ్డాయి. మరి మీ సంగతి ఏంది, మీరు ఇచ్చిన హామీలు ఏమైంది బిడ్డ అని నిలదీరి. అదే కరెంటు బిల్లుల జిరాక్స్లు ఇచ్చి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి అడుగుర్రి. అట్లనే ఇంకొక పేపర్ కూడా రెడీ చేసుకోర్రి. ఏంది అంటే రైతులకు సంబంధించిన రుణమాఫీ ఏడబోయింది. డిసెంబర్ 9వ తారీఖున మీరు గిట్ల పోయి గట్ల తెచ్చుకోమన్నారు, మరి ఏడిపోయింది రేవంత్ రెడ్డి గారు అని అడుగుర్రి. ఈ 2 అంశాలను ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రజలు అడగాల్సిందే, ఈ అంశాలను తేట తెల్లం చేయాల్సిందే. మరొకసారి మన మీద త్వరలో కరెంటు పిడుగుల ఛార్జీలు పడబోతున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు ఆర్టీసీకి సంబంధించి ఉచిత ప్రయాణం ఇచ్చిల్లని మీరు సంతోషపడుతున్నారు, కానీ ఆర్టీసీకి సంబంధించి మేడారంలో ఎందుకు ఉచిత ఛార్జీలను తొలగించిల్లు మహిళలకు అనేది
గల్లబట్టి నిలదీసి అడుగుర్రి. హామీ అమలు చేసిన వారన్నా ఓ మూర్ఖుడా, నువ్వు మళ్ళీ అక్కడ ఎందుకు ఛార్జీల గురించి మూత పెట్టినవు? మహిళలకు ఉచితం అన్నావు కదా, మరి మేడారం సమ్మక్క సారలమ్మ అనే జాతర తెలంగాణలో లేదా, లేకపోతే ఇతర రాష్ట్రాలలో ఉందా? మరి నీకేమైనా కళ్ళు బైర్లు గమ్మినాయా? కంటి దవాఖాన పోతావా అని అడుగుర్రి. కేసీఆర్ ఇచ్చిన కంటి దవాఖాన ఉన్నది కదా, కంటి వెలుగు పథకం, ఆడికి పోయి చూపెట్టుకుంటావా అని అడుగుర్రి. ఎందుకు అంటే మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సులకు సంబంధించి 740 కోట్లు బహుశా ఏదో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది సబ్సిడీ కింద. మళ్ళీ దానిని కూడా మరొకసారి మోత భారీగా ఉంటుంది. ఇప్పుడు చూడు, ఆర్టీసీ ఛార్జీలు భయంకరంగా పెరుగుతాయి. మీరు మేడారం జాతర వెళ్ళే వారందరికీ అర్థమైతే సినిమా చూడు. మొత్తానికి కరెంటు ఫ్రీ కరెంటు రాలే, కానీ కరెంటు బిల్లులు పెరిగే ఛాన్స్ ఉంది అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసి దానికి సంబంధించి కూడా చూస్తాం. ఇక నిన్న కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు ఒక ప్రధానమైన అంశాన్ని తీసుకొచ్చాడు. తెలంగాణ గలం బలం ధలం పార్లమెంట్లో ఉండాలి అంటూ కూడా చెప్పింది. ఏంది అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ముఖ్యమంత్రి కానీ మంత్రి మండలి కానీ పూర్తి స్థాయిలో కూడా కొలువు తీరిన తర్వాత నేను విచిత్రం ఏంటంటే నేను ఒక మాట అనుకున్నా, సరే మొత్తానికి మార్పు రావాలనుకున్నారు, ఆ తెలంగాణ అమరవీరులకు జోహార్లు అంటారు అనుకున్నా, జై తెలంగాణ అంటారు అనుకున్నా. కానీ ప్రమాణ స్వీకారంలో ఎక్కడా కూడా జై తెలంగాణ అనే మాట లేదు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ అనే పదం లేదు. ఈ రెండు పదాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కిందా అంటే అది గాలిలో మేడలు గచ్చినట్టే. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా అమరవీరుల కుటుంబాలను ముందు చూపెట్టిల్లు, విద్యార్థులను ముందు చూపెట్టిల్లు. తెలంగాణ నినాదాన్ని పూర్తి స్థాయిలో పార్లమెంట్లో ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన మూలాలు కానీ, తెలంగాణ ప్రాంతం గురించి కానీ, తెలంగాణ రాష్ట్రం గురించి కానీ యావత్తు బయట రాష్ట్రాలకు తెలవాలన్నా, బయటి ప్రపంచానికి తెలవాలన్నా పార్లమెంట్లో తెలంగాణ దళం, తెలంగాణ బలం, తెలంగాణ గలం ఉండాల్సిందే. ఇది చెప్పింది వాస్తవంగా కేటీఆర్ చెప్పింది వాస్తవమైన విషయం. మన తెలంగాణ గలం, బలం, దళం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలలో ఉండాల్సిందే. మీరు ఈసారి మార్పు కోరుకోవాలని మన పొయ్యిలో మనమే దూకినట్టు, మన పెనట్లో మనమే దూకినట్టు ఇక మన గోతిలో మనం దూకద్దు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ దళాన్ని, బలాన్ని, గలాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే మార్పు అంటూ తీసుకొచ్చి ఈ రోజు ఏం జరిగింది, మన గోతి మనమే దవ్వుకునే పరిస్థితులు కూడా వచ్చినాయి. రాను మరో 3 నెలలలో భయంకరమైన పరిస్థితులు వస్తాయి. మీరు చూడుర్రి, నేను చెప్తున్నా కదా, హెచ్చరిక రాష్ట్ర ప్రభుత్వానికి, ఆరోగ్యకరమైన సూచన, తెలంగాణ ప్రజలకు హెచ్చరిక. మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ భవన్లో కేటీఆర్ సమీక్ష. మెజార్టీ స్థానాలు గెలుస్తామన్న వర్కింగ్ ప్రెసిడెంట్. పంచాయతీలు, స్థానిక సంస్థలలోనూ గెలుపుపై ధీమా. పార్లమెంట్లో తెలంగాణ గలం, బలం, ధలం ఉండాలని వ్యాఖ్య. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని పార్టీలు కాంగ్రెస్, బీజేపీ. వాళ్లకు ఓటేస్తే పార్లమెంట్లోనూ తెలంగాణ పేరు మాయం. బీ టీం కాదు, బీజేపీని ఓడించేది తామేనన్న కేటీఆర్. నెల రోజుల పాలనలో కాంగ్రెస్ సర్కార్కు ఘోర వైఫల్యం. 100 రోజులలో చేయకుంటే బొంద పెట్టడం ఖాయమని హెచ్చరిక. ఈ నెల 23 తర్వాత తెలంగాణ భవన్ కు కేసీఆర్. మొత్తానికి చెప్పిన కదా, 23వ తారీఖు తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. ఆ రోజు ఇచ్చే సందేశం కోసం మీరు అందరూ కూడా ఎదురు చూడాల్సిన పని ఉంటది. ఎందుకంటే సింహం 4 అడుగులు వెనకకేసినంత మాత్రాన ఓడిపోతామనో, లేకపోతే ఏదీ లేదు, అనారోగ్య సమస్యతోని పూర్తి స్థాయిలో చికిత్స అనంతరం రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలలో గులాబీ దళం, బలం, గలం వినిపించాల్సిన బాధ్యత కూడా ఉండబోతుంది. దానికి వ్యూహరచన కూడా పూర్తయిపోయింది. ఎలా ఉండబోతుంది అనే దానికంటే రుచి చూడడం బెటరు అంటున్నారు గులాబీ సైనికులు. ఇంకొక అంశాన్ని కూడా నేను చెప్తున్నా, 100 రోజులు కాదు, ఇక్కడ నెల రోజులలో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ కూడా 420 హామీ. కాంగ్రెస్ 420 హామీలను ఇచ్చిందని స్వయాన ఒక బుక్లెట్ ను నాకు తెలిసినంత వరకు దాదాపుగా 2001 అనుకుంటా, బహుశా 2001 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతం యొక్క చరిత్ర, తెలంగాణ ప్రాంతం యొక్క పరిస్థితులు, తెలంగాణ ప్రాంతానికి సంస్కృతి, సాంప్రదాయాలు, ఇక్కడ ఏమేం పండుగలు ఉంటాయి, తెలంగాణ ఉద్యోగ అవకాశాలను ఏ విధంగా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కొల్లగొట్టింది, తెలంగాణ ప్రాజెక్టులను ఏ విధంగా మళ్లించుకుంటూ పోయింది, తెలంగాణ వనరులను ఏ విధంగా దోచుకుంటూ వెళ్ళింది, తెలంగాణ సంపదను ఏ విధంగా తరలించింది, తెలంగాణ రాజకీయ నాయకులను ఏ విధంగా తొక్కిపెట్టింది, తెలంగాణ ప్రాంత ప్రజలను ఏ విధంగా హేళన చేసింది, తెలంగాణ ప్రజలకు ఏ రంగాలలో అవకాశాలు ఇవ్వకుండా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఏ విధంగా చేసింది అనే బుక్లెట్లు మనం గత ప్రభుత్వంలో చూసి ఉంటాం. వాస్తవమే. ఎప్పుడు 2001 నుండి 2014 వరకు
ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బుక్లెట్లు కానీ పుస్తకాలు రిలీజ్ చేయడం సర్వసాధారణం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దాదాపుగా నెల రోజులలోనే కాంగ్రెస్ 420 హామీలు అనే ఒక పుస్తకం తెలంగాణ ప్రజలకు కేటీఆర్ నిన్న పంపించిండు. దాంట్లో వాళ్ళు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా 6 గ్యారంటీలు, దాంట్లో 13 అంశాలు, వాటన్నింటినీ నెరవేర్చగలుగుతుందా ఈ ప్రభుత్వం? ఇవి అలవి కాని హామీలనే ఇచ్చి ఎవరిని పూర్తి స్థాయిలో మభ్యపెడతారు అంటూ కూడా తెలంగాణ ప్రజలకు కేటీఆర్ సూచన చేసిండు. ఇక చూడు, ఇవన్నీ అలవి కాని హామీలు, నెరవేర్చలేని హామీలు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్ప అన్నారు, ఇప్పటికే 1300 కోట్ల అప్పులు అడిగిళ్ళు. మరి ఎక్కడి నుండి తెచ్చి వీళ్ళందరూ అమలు చేస్తారు అనేది తెలంగాణ ప్రజలారా ఆలోచించండి. అధికారం కోసం గాలి మేడల్ లాంటి హామీలు ఇచ్చిళ్ళు, ఆ హామీలతోని తెలంగాణ ప్రజలను మోసం చేసిర్రు అంటూ నిన్న కేటీఆర్ చాలా క్లారిటీగా కూడా చెప్పిండు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తానంటే, పార్లమెంట్ ఎన్నికలలో మరి తెలంగాణ గలం బలం ధలం ఉండేలా తెలంగాణ ప్రజలు తీర్పునిస్తారా, ఇస్తే ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి కేటీఆర్ నిన్న చెప్పిన అంశాలు కూడా 100 రోజులలో చేయకుంటే బొంద పెడతామంటూ చెప్పిన పరిస్థితి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజల్లోకి, తెలంగాణ ప్రాంత ప్రజలతో మాట్లాడబోయేది 23వ తారీఖు తర్వాత, గుర్తుపెట్టుకోరు. రైట్. ఇక దానితో పాటు గుసగుస, ఇది మీ అందరికీ తెలిసే కదా, మంత్రి పదవి ఇస్తే ఎకరం రాసిస్తా. ఏంది, కొత్తగా గెలిచిన ఓ ఎమ్మెల్యే బంపర్ ఆఫర్ అట. మీడియా సంస్థలకు ఆ ఎమ్మెల్యే ఓనర్ కూడా పార్క్ హెత్ పరిసరాలలో 3 ఎకరాల భూమి, మంత్రి పదవి ఇస్తే ఎకరం రాసిస్తానని ఓపెన్ ఆఫర్. క్లారిటీ రాకపోవడంతో గత కొన్ని రోజుల నుంచి తన మీడియా సంస్థలలో ప్రభుత్వానికి వ్యతిరేక వార్తల. ఇవ్వలాయనే ఏమన్నా ఐడియా ఉన్నదా? మనకు కూడా తెలియదే. మంత్రి పదవి ఇస్తే ఎకరం రాసిస్తా, కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే మీడియా సంస్థకు ఓనరు. ఎవరై ఉంటారు చూద్దాం ఒక్క నిమిషం. ఆయన కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే, తిరిగి గూటికి చేరిన పక్షిలా ఆయన కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు మారి చివరికి అదే కాంగ్రెస్ పార్టీలో చేరిన. అరే V6 వెలుగు సారా, అజ్జజ్జా, నేను ఎవరో అనుకుంటుంది కాదే, గడ్డం వివేక్ వెంకటస్వామి కదా, ఆ V6 ఓనర్ ఇది. గుసగుస ఏం లేదు, మంత్రి పదవి ఇస్తే ఎకరం రాసిస్తా, కొత్తగా గెలిచిన ఓ ఎమ్మెల్యే బంపర్ ఆఫర్, మీడియా సంస్థలకు ఆ ఎమ్మెల్యే ఓనర్ కూడా. అరే నువ్వనే వివేక్ అన్నా, అగో తెలంగాణ ప్రజలు కూడా కామెంట్లు పెడతారు V6 అని. అన్ని తిరిగిండు, హాలు జరి అన్ని జరి. ఇక ప్రభుత్వం ఉన్నట్టుండి ఏంది అంటే, మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఇక ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేక వార్తలు రాస్తున్నారట. మరి రంజిత్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద పోరాటం చేస్తా ఉంటే అమ్ముడు వేయండి రకరకాలుగా చెప్తా ఉన్నారు కదా. ఈయన అవకాశవాది, మనం ప్రజల కోసం పనిచేసే వాదులం, మనం ప్రజా మనసులం, గుర్తుపెట్టుకోరు. ఇక 3 ఎకరాల భూమి ఉన్నదట, పార్క్ పరిసరాలలో మంత్రి పదవి ఇస్తే ఎకరం రాసిస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చిందట. అంటే తెలంగాణ ప్రజలారా దీంట్లో చాలా కిటుకున్నది, ఒకసారి మీరు ఆలోచించాలే ఏంది అనేది కూడా తెలంగాణ ప్రజలకు మళ్ళీ చెప్తా ఉన్నా. దీంట్లో చాలా మతలబు ఉంది. పార్కయ్య తోటల్లో 1 ఎకరం అంటే దాదాపుగా ఒక 1000 కోట్లు ఉంటుందా, దాదాపు అంచనా ఎత్తాం, సుమారు 500 కోట్లు 1000 కోట్లు వేసుకున్నాం. అంటే మంత్రి పదవికి సంబంధించి మరి 1000 కోట్లు ఈ మంత్రి పదవి కోసం ఏకంగా ఎకరాన్ని రాసిస్తున్నారంటే ఈ మంత్రి పదవిలో ఎంత ఆదాయం ఉన్నది, ఇది మనం కూడా ఆలోచించాలి. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలను కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి ఎట్లా మోసం చేస్తున్నది అనేది చూడురి. మంత్రి పదవి కోసం ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఇంత ఆఫర్ ఇచ్చిండంటే ఏం జరగబోతున్నది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. దాదాపుగా ఎకరం రాసిస్తున్నానంటే ఇది పార్కయ్య తోటలు పరిసర ప్రాంతాలలో 3 ఎకరాల భూమి ఉన్నదట. అందులో 1 ఎకరం ఈయన ఏంది పార్కయ్య తోటల పక్కన ఉన్న ఎకరం భూమి రాసిస్తా అని కూడా చెప్పిండట. అంటే ఈయన చూడురి, ఈయన కథ చూడుర్రి, ఈయన వ్యవహారం చూడుర్రి, ఈయన లక్షణం చూడుర్రి తెలంగాణ ప్రజలారా. ఇక చూడుర్రి, ఇప్పటికైనా గత కొన్ని రోజులు క్లారిటీ రాకపోవడంతో గత కొన్ని రోజుల నుంచి తన మీడియా సంస్థలో ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు కూడా రాస్తున్నాడట. ఇక చూడుర్రి తెలంగాణ ప్రజలారా, పదవులు అంటే ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల పక్షాన నిల్చోవాలి. ప్రజలకు అనేక రకాల సమస్యలు ఉంటాయి. కొందరు ఆర్థికంగా లేకపోయిన కుటుంబాలు ఉంటాయి, కొన్ని చోట్ల యువత చదువుకున్న ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉన్న పరిస్థితులు ఉంటాయి, కొన్ని చోట్ల వ్యవసాయ భూమిలో ఉన్నా కూడా సాగు చేయడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న రైతాంగం ఉంటుంది. మరికొన్ని చోట్ల కుటుంబాలు చిందరవందరై యాక్సిడెంట్లను ఇతరత్ర రూపాలలో ఏంది అంటే
కాలం చెల్లిన వాళ్ళు కానీ ఉండి ఒంటరిగా వాళ్ళ జీవితాలు ఆగమవుతున్న బతుకులు ఉంటాయి. ఇంకొన్ని చోట్లలో అనేక రకాల సమస్యలు కూడా ఉంటాయి. సో ఈ సమస్యలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరే ఆలోచించండి. వాస్తవాలు ఏంటిది అనేది మీరు కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఈ మంత్రి గుసగుస ఎకరం రాసిస్తాడట. పార్కయ్యతో పక్కన 3 ఎకరాల భూమి అయితే ఉన్నది. ఇది నాకు కూడా ఐడియా ఉంది. 3 ఎకరాల భూమిలో 1 ఎకరం రాసిస్తా అని ఇట్లా అమ్ముడు కొనుగోలుగా వ్యాపారంగా మారిపోయిన రాజకీయాలను చూసి ఇకనైనా నా తెలంగాణ ప్రాంత ప్రజలు నిజాన్ని జీర్ణించుకొని వాస్తవాలు తెలుసుకుంటారని నేనైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు. రైట్, ఇక మరో అంశాన్ని కూడా చూద్దాం. ఇగో ఈరోజు కేసీఆర్ కు ఏపీ సీఎం జగన్ పరామర్శ చేయబోతున్నారు. ఎందుకు అంటే మీరు గుర్తుపెట్టుకోరి, వాస్తవ విషయం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి గతంలో జరిగిన తన ఇంట్లో జారిపడ్డ ఘటనలో తన బోనుకు ఫ్రాక్చర్ అయింది. దానికి సంబంధించి సర్జరీ కూడా పూర్తయింది. ప్రస్తుతం వారు నివాసంలో రెస్ట్ తీసుకుంటా ఉన్నారు ఆరోగ్యపరంగా. సో కేసీఆర్ ను పరామర్శించడానికి వైఎస్ జగన్ బయలుదేరిండు. ఎందుకు బయలుదేరిండంటే రాజకీయ పరిణామాలు కానీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళొక్కసారి కేసీఆర్ ఓడిపోతాడని కలలో ఇళ్లలో కూడా ఊహించలే. అనుకోకుండా వచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అది కేవలం 10 యూట్యూబ్ ఛానళ్ల ప్రచారంతోనే వచ్చిందని చెప్పిండు. కాస్త దాంట్లో యాడ్ చేసి 32 కళాశాలలు కాదు 32 యూట్యూబ్లు పెట్టుకుంటే సరిపోతుంది అనుకుని కేటీఆర్ ఒక వ్యాఖ్య చేసిండు. అంటే మీడియా సంస్థల ప్రభావం ఏ స్థాయిలో పడ్డ, శాటిలైట్ కాదు యూట్యూబ్. నేను ప్రతిసారి చెప్తా ఉన్నా, గలం జోలికి ఎప్పుడు రావద్దు. మాట్లాడే గొంతుకను నొక్కద్దు, రాసే అక్షరాన్ని ఆపద్దు. ఆపితే ఆ ప్రభుత్వాలను కూలగొడుతుందని గతంలో చెప్పినా, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నా. మీరు అనవసరంగా రాద్ధాంతం చేస్తే మీ ప్రభుత్వానికే ముప్పు వాటిల్తుంది. సో మొత్తానికి వైఎస్ జగన్ అన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి వర్యాలను కలవడానికైతే వస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితులను కూడా తెలుసుకోవడానికి వస్తున్నారు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక రైట్, ఇక దాంతో పాటుగా మన పత్రిక చూసుకుందాం. గిడ చూడాలి. గిడ కాంగ్రెస్ మంత్రులలో అహంభావం కనిపిస్తుంది. కొందరు మంత్రుల ముఖ కవలికలు, వాళ్ళు వాడుతున్న భాషను చూస్తుంటే అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరు గుర్తొస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇక చెప్పుర్రి, ఇది నేను అనలే, ఓ సామాన్యుడు అనలే. ఎవరన్నారండి తెలంగాణ ప్రజలారా? ఏకంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, దాంతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. చెప్పలే నేను, కాంగ్రెస్ కు సంబంధించిన మినిస్టర్లలో అప్పుడే ముఖ కవలికలు అన్ని మారిపోయినాయి. ఎట్లా అంటే ఇట్లా ఏం రాబాయ్, ఏం చేస్తారు రాబాయ్ అన్నట్టుగా మారిపోయారు ఒక్కొక్కరు. అసలు దారుణం తెలుసా, నేను ఊహించని ఆ తీరులో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులందరూ కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో మరి వాళ్ళకు పదవులు వచ్చిన అహంకారమా, పదవులు వచ్చినాయన్న బలుపా ఏదో తెలియదు. కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మంత్రులలో మాత్రం అహంభావం అయితే గట్టిగా కొట్టొచ్చినట్టే కనబడుతుంది. ఒక సామాన్యుడు లెక్క వ్యవహరిస్తలేరు. మొన్నటికి మొన్న మా ప్రభాకర్ అన్న విపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గెలిపి బాంచన్ అంటూ ఉస్నాబాద్ ప్రజలకు దండం ఇచ్చిన ప్రభాకర్ అన్న మీడియా సమావేశం చదువుతా అంటే ఇట్లా బల్ల గుద్ది నాలుక కొరికిన పరిస్థితి ఒకటి చూసినాం. ఆ తర్వాత మానకొండూరు ఎమ్మెల్యేగా ఉన్న సత్యనారాయణ మహిళా జిల్లా అధ్యక్షురాలు చేయబట్టి డాన్స్కి వెళ్ళి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన చూసినాం. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారుడు మిత్రుడు సురేష్, ఆ తర్వాత ఇంకో మిత్రుడు, వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడం కాకుండా వాళ్ళను కొచ్చిన కాంగ్రెస్ కు సంబంధించిన దుండగుల దాడిని చూసినాం. మరి తెలంగాణలో ఏం జరుగుతున్నది అన్న అంటే అహంకారం బలుపు ఎక్కి కొట్టుకుంటున్నారు అని తెలంగాణ ప్రజలు అంటున్నారు అని వార్తలు వస్తా ఉన్నాయి. ఇది నేను అనట్లే, తెలంగాణ యావత్తు ప్రజలు అంటూ ఉన్నారు. కాంగ్రెస్ మంత్రులలో అహంభావం చాలా కొట్టచ్చినట్టుగా కనబడుతుంది. మరి వాళ్ళు ఏం చేసిల్లని, వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిలా, వాళ్ళని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేసిలా, తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేసింది కదా, దానికోసం ఏమన్నా మూలాలు బీజాలు వేసిల్లా, ఏమీ వేయలే కదా. ఏంది పరిస్థితి అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. కాంగ్రెస్ మంత్రులలో అప్పుడే అహంభావం కల్పిస్తుందని స్వయాన విపక్ష పార్టీకి సంబంధించిన ఒక జాతీయ పార్టీకి సంబంధించి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నాడు అంటే మరి కాంగ్రెస్ పార్టీలలో మంత్రులలో ఎంత అహంభావం ఉంటే ఒక ఎంపీ అంటారండి. అతను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండి. ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి మంత్రులలో అహంభావం కల్పిస్తుంది అంటూ కూడా బండి సంజయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చిర్రు. తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే చూడురి. పట్టుమని 30 రోజులు కాలే అప్పుడే అహంకారం బలుపు అన్నీ వచ్చినాయని చెప్తా ఉన్నారు. దీనికోసం కాదు కదా మీరు మార్పు కోరుకున్నది, మీరే ఆలోచించండి. రైట్, ఇక మరో అంశం, కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ ఫైర్.
తెలంగాణ హక్కుల గురించి మాట్లాడడం భాజపా కాంగ్రెస్ వల్ల కాదు. కేటీఆర్ తెలంగాణ ఘనం దళం బలం పార్లమెంట్లో చూడాలంటే భారాస పార్టీ గెలవాలని కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కేసీఆర్ సీఎంగా లేకపోవడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ సీఎంగా లేకపోవడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. వాస్తవం అది. కేసీఆర్ సీఎం ఉంటే ఇలా వేరే తీరుగుండు. బాపు నువ్వు ఎక్కడున్నావు మల్లరా అని చెప్తున్నా. నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనబడే నేను ఉద్యమ నేతగా ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాల పాటు అహర్నిశలు పోరాటం చేసిన మళ్ళీ నేనే వస్తున్నా అనే ఒక సంకేతాన్ని తెలంగాణ ప్రజలలో ఇవ్వండి. ఆ చైతన్యం, ఆ స్ఫూర్తి, ఆ పోరాటం, ఆ పటిమ అన్నీ కూడా ఒక్కసారిగా పటాపంచలైపోయి నీ వెంటే నిలవడానికి సర్వ సైన్యం కూడా తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారు. కేసీఆర్ అనే వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే మరోలా ఉండేది అనేది తెలంగాణ యావత్తు రైతాంగం గాని, ఇటు మరోవైపు పింఛన్దారులు గాని, రకరకాల సంక్షేమ పథకాలు పొందే ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ కోసం. బాపు నువ్వు ఎక్కడున్నావు మళ్ళొక్కసారి వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చెయ్యని నేనే కోరుతాను. ముఖ్యమంత్రిగా కేసీఆర్ లేకపోతే నేనే జీర్ణించుకోలేకపోతున్నా. ఇక ప్రజలు అనుకోవడంలో తప్పే లేదు. ఇక పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో పొరపాట్లు జరిగాయన్న కేటీఆర్. వాస్తవం. తప్పును ఒప్పుకున్నవాడే నిజంగా గెలిచినవాడు. వాళ్ళలో జరిగిన తప్పులు, వాళ్ళలో జరిగిన వాస్తవాలు గుర్తించి అసలు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీని దాదాపుగా నిన్న 11-12 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం 5:30 దాకా కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఏంది అంటే చర్చించుకున్నారు. మరి అది చర్చ అవసరం. ఎందుకు అవసరము అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాలు, వాళ్ళు ఎందుకు ఓడిపోయారు, ఏంటి ఆ కారణాలకు సంబంధించిన వాస్తవాలు కూడా తెలంగాణ ప్రజలకు వాళ్ళు తెలుసుకొని మరొకసారికి యుద్ధానికి సిద్ధం కావాలి. ఓకే, అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాం, దేశ రాజకీయాలలో చక్రం తిప్పాలన్నా, తెలంగాణ గళం వినిపించాలన్నా, తెలంగాణ బలం కనిపించాలన్నా, తెలంగాణ దళం ఉండాలన్నా భారతదేశ చరిత్రలో పార్లమెంట్లో 17 స్థానాలకు 17 స్థానాలు కొట్టుకొని పోతే మన తెలంగాణ పవర్ ఏంటిదో కనబడుతుంది. దేశ రాజకీయాలలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పనిచేసిండు. మళ్ళొక్కసారి దేశ రాజకీయాలలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఈ రాష్ట్రానికి సంబంధించి నిధులు తీసుకురావాలన్నా పార్లమెంట్ ఎన్నికలలో ఆయనకు సపోర్ట్ చేసి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళను గెలిపిస్తే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పి మన తెలంగాణ ప్రాంతానికి కొన్ని నిధులు తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు కేసీఆర్ అనే వ్యక్తి. గుర్తుపెట్టుకొని మీకు ఇంకొక విషయాన్ని చెప్తా ఉన్నా. ఇప్పటికీ కూడా కేసీఆర్ సీఎంగా లేడు అంటే తెలంగాణలో ఉన్న 49.75% ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది నేను చెప్పింది కాదు, ఓ సర్వే సంస్థ చెప్పిన అంశం. ఏమని చెప్పిళ్ళు అంటే 100%కి కేసీఆర్ సీఎంగా ఉంటే బాగుండు అనుకున్న వాళ్ళే 49.75%. ఈ 49% మంది ప్రజలు ఏం కోరుకున్నారు అంటే కేసీఆర్ అనే వ్యక్తి ఇక్కడ గ్రామాలలో మా ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయితడు అనే ఒక ప్రచారాన్ని తిప్పికొట్టకపోవడం వల్లనే ఈ రోజు అలాంటి జరిగింది. దాదాపుగా 49% మంది ప్రజలు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటు కేసీఆర్ చేసిన అభివృద్ధి విషయంలో ప్రజలలో ఎలాంటి ఫిర్యాదులు లేవన్న కేటీఆర్. నిజంగా కూడా కాళేశ్వరాన్ని పట్టి పిప్పి చేసి ఏదో చేద్దాం అనుకుంటున్నారు కానీ ఏం కాదు. అదేమన్నా చెరుగ్గడ్డనా, దాంట్లోకి వెళ్ళి తిప్పి రసం తీయడానికి, లేకపోతే నిమ్మకాయనా, లేకపోతే ఇంకేమైనా సంత్రాలు అనుకుంటున్నారా? వాస్తవం ఏంటంటే నిన్న రోజున కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందంటే పూర్తి స్థాయిలో కూడా నేను సిబిఐ ఎంక్వైరీ ఆదేశించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం. మరి కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేద్దాం, మీరు ఓకే అంటే నేను ఒప్పిస్తా. రేపే సిబిఐ తెలంగాణలో ఎంటర్ అవుతుంది అంటే మరి మీరు ఇన్ని రోజుల అధికారంలో ఉన్నారు కదా, ఏం చేసిర్రు అనేది ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పలేకపోతున్నారు ప్రజలారా. అందుకే నేను చెప్తా ఉన్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసేది ఉంటే ఎప్పుడో సిబిఐ ఎంక్వైరీ చేసేవాళ్ళు లేదు. ఇక కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి గెలిచిందని విమర్శలు. వాస్తవం అది. వాళ్ళు ఇచ్చిన హామీలల్లా ఏ ఒక్కటి కూడా నెరవేరుతాయన్న ఒక నమ్మకం అయితే నాకైతే కనబడతలేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే నిజం, వాస్తవం అండి. ఇది వాస్తవం. ఎందుకంటే తెలంగాణ ప్రజలారా చూడురే, నిన్న ఇదే బుక్లెట్ నాకు తెలిసి 14 సంవత్సరాల ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రాంతం కోసం రాసిన పుస్తకాలు కమ్మలు పేజీలు నేను చూసినా కానీ
ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన 30 రోజులలోనే 420 హామీలను ఇచ్చింది అంటూ బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తూ పూర్తిగా కూడా ఇగో వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా అన్ని 420 హామీలే అంటూ కూడా కేటీఆర్ నేను చెప్పిండు. ఒకసారి చూద్దాం. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలవి కాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసింది. ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన రోజు నుండి రకరకాల సాకులతో కొన్ని హామీలపై వెనక్కి వెళ్లే ప్రయత్నం మొదలుపెట్టింది. ఏవేవో కుర్రీలు పెట్టి కొన్ని పథకాలకు లబ్ధిదారులను తగ్గించే ప్రక్రియ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నమే ఈ బుక్లెట్ అంటూ కూడా చూడొచ్చు. ఏంది ఇలా దాదాపుగా ఎన్ని అంటే ఒక 21 అంశాలు ఉన్నాయి, దాదాపుగా 23 పేజీలు ఉన్నాయి. 6 గ్యారంటీలు, 13 అంశాలు. రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000. ఇది అయ్యే ముచ్చట కాదు. వ్యవసాయ కూలీలకు 12,000. ఎట్లా గుర్తిస్తారో తెలియదు. వరి పంటకు క్వింటాలకు 500. ఇప్పటికే రోడ్డు మీద ఉన్నారు. గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చినప్పటికీ కూడా ఏ ప్రాతిపదికన ఇస్తారు, ఏ వర్గానికి ఇస్తారు అనేది మరో అంశం. ఇచ్చినా కూడా దానికి సంబంధించి మళ్ళీ సబ్ఛార్జీలు పెంచే అవకాశాలు. ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షలు. ఏ విధంగా దీన్ని వైట్ రేషన్ కార్డు అంటారా, మరి బండ్లు ఉన్న వాళ్ళకి ఇతరత్ర ఇస్తారా అంటే సాధ్యం కాని విషయం. ఉద్యమకారులకు 250 చదరపు ఇంటి ఆ స్థలం ఇస్తారు. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, దళితులకు సంబంధించి 3 ఎకరాల భూమి దొరుకుతూనే దేవులాడుతూనే అంటే ఎంకలాడుతూనే దొరకలే. ఇవాళ ఉద్యమకారులకు ఏడ దొరుకుతుంది, మళ్ళా కేసులు ఉన్న వాళ్ళకే అంటే అది సాధ్యం కాని విషయం. మహాలక్ష్మి ప్రతి నెల 2,2500 భృతి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇస్తారా, పుట్టిన పాప నుండి ఇస్తారా అనేది క్వశ్చన్ మార్క్. 500కే గ్యాస్ సిలిండర్. పక్క రాష్ట్రానికి సంబంధించి రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి కొత్తగా బహుశా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అనుకుంటా ఆయన వచ్చిన 13 రోజులలోనే 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చిండు. కానీ ఇక్కడ దిక్కు దివాన లేదు. మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం. ఆర్టీసీ బస్సులలో ఉచితమని ఆ భారం మన మీద వేసి ఆటో కార్మికుల జీవితాలు రోడ్డు మీద వేసి అద్దె బస్సులకు సంబంధించి ఆగం చేసి ఆఖరికి సమ్మక్క సారలమ్మ లాంటి జాతరకు ఉచితం కాదు అంటూ కూడా తేల్చి చెప్పిన గొప్ప ఆర్టీసీ బస్సు పథకం అది. ఇక యువ వికాసం విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు. అది అయ్యేది లేదు, పోయేది లేదు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్. ఆల్రెడీ గురుకులాలు ఉన్నాయి, మీ అందరికీ తెలిసిన విషయం. ఇక చేయుత 4,000 నెలవారీ పింఛన్లు. ఇప్పటి వరకు పింఛన్లు అతి గతి జాడా పత్తా లేని విషయం. 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా. గతంలో మంత్రి హరీష్ రావు పనిచేసినప్పుడు ఈ 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అనేది ఆల్రెడీ ఉన్నది. వీళ్ళు కొత్త చెప్పేది ఏమన్నది లొట్ట పీసు ఏమన్నా ఉన్నదా తెలంగాణ ప్రజలారా? ఏమీ లేదు. సో పూర్తి స్థాయిలో కూడా ఎట్లా చేసిర్రు అనేది కూడా చూసాను. అయితే దీంతో పాటు ఇంకొక అంశాన్ని కూడా మీకు చెప్తా. ల్యాండ్ క్రూజర్లు సొంత పనులు కావు, కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ ఫై. అవును, ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రి బాధ్యతలుగా స్వీకరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలంగాణ రాష్ట్రం చుట్టూ ఉన్న ఏ వైపు చూసినా, ఏ మూలకు చూసినా, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, లేకపోతే ఇతర ఛత్తీస్గఢ్ కావచ్చు, ఏ రాష్ట్రాలైనా కన్నా మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా కొత్తగా ముఖ్యమంత్రి అయితే వాటికి సంబంధించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కోసం విజయవాడ తరలించడం సర్వసాధారణం. ఈ విషయం తెలియని వాళ్ళు కూడా ఏంది బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో విమర్శలు చేసారు. ఇక దానికంటే మొదలు నిన్న ఒక ప్రధానమైన అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఒక్కసారి గిది చూడు తెలంగాణ ప్రజలారా, ఒకసారి చూడు. మార్పు 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 అంటే తెలంగాణలో ఏ మార్పు జరిగిందో తెలుసా? తెలంగాణ ప్రాంతం మొత్తం మార్పు కావాలని కోరుకున్నారు. మరి ఆ మార్పుతోని తెలంగాణ ప్రజలకు ఎలాంటి మార్పు వచ్చిందంటే, మార్పు అంటే పేరు మార్ప. ప్రగతి భవన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు నివాసం ఉన్న ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ మార్చిలు. అంతకు మించి ప్రజాభవన్లో ఏం లేరు. ఈ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి గారు ఉండే ఈ ప్రజాభవన్ కు సంబంధించి బట్టి విక్రమార్క వారు నివాసం ఉంటున్నారు. రైట్, క్లారిటీ. అంటే పేరు మారింది తప్ప పాలన మారలే. ప్రజావాణి, ప్రజా దర్బార్, ప్రజావాణి. ఇదివరకు కలెక్టర్లకు సంబంధించి మంగళవారమో సోమవారమో గ్రీన్ వేల్స్ ఉంటుంది. దాంతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో కూడా ప్రజావాణి ఉండేది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. పేరు మారింది తప్ప ఏమీ మారలే. ఇక రైతు బంధు కాస్త రైతు భరోసాగా మారింది. ఓన్లీ పేరు మారింది, బంధు ప్లేస్ లో భరోసా వచ్చింది. కేసీఆర్ కిట్ అంటే న్యూట్రిషన్ కిట్ పేరు మాతా శిశు సంరక్షణగా మారింది. ఇక ఆసరా పెన్షన్ కు చేయూత అయింది, ధరణికి భూమాత అయింది. కానీ పాలన మారలే, దాంట్లో ప్రక్షాళన కూడా మారలే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఇక దాంతో పాటుగా ఇగో ఫార్చునర్ పేరు ల్యాండ్ క్రూజర్ గా పేరు మార్చిలు. మొత్తానికి మార్పుల రాజకీయం కాంగ్రెస్ కి అంకితం అని అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇక దాంతో పాటు ఇంకొక అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతున్నాయి వీళ్ళిద్దరిని మీకు తెలుసు కదా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఈ బిడ్డ తెలుసు కదా మీ అందరికీ,
పోలీస్ కిష్టయ్య కూతురు, తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమంలో అమరుడైన కిష్టయ్య. అయితే వీళ్ళ కుటుంబానికి సంబంధించి కేసీఆర్ అసలు ఏం చేయలే, కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేస్తలేడు అంటూ కూడా ఒక విమర్శలు వస్తున్నాయి. ఏంది అమరవీరుల కుటుంబాలకు సంబంధించి ఎవరికి ఏం చేయలే అని చెప్తున్నారు. ఒక్కసారి మీరు చూడుర్రి తెలంగాణ ప్రజలారా, ఇప్పుడు నేనే చెప్తానా ఏం జరుగుతున్నది ఏం కథ అంటే, ఇక చూడుర్రి. రావాలి అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్ గారు న్యాయం చేయలే అనే వాళ్ళు రావాలి. ఎందుకు రావాలి అంటే చెప్తాను నేను. తెలంగాణ కోసం అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్య గారి కొడుకు ప్రభుత్వ కొలువు ఇచ్చిర్రు. ఆయన కూతురుని డాక్టర్ చేసిరు. కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించిను. అమరవీరుల కుటుంబంలో మొట్టమొదటిసారి ఒకటి చూడండి. ఆ తర్వాత నా మిత్రుడు శ్రీకాంతాచారి కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడంతో పాటు శ్రీకాంతాచారి తమ్ముడికి ఎంఆర్ఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించలు. గుర్తుపెట్టుకోరు, 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందింది. దాంతో పాటు వాళ్ళ తమ్ముడికి ఎంఆర్ఓ ఆఫీస్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించారు. ఇలా అమరుడైన ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం మరియు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని, డబుల్ బెడ్రూమ్ లను అందించిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుదే. ఇక ఉద్యమకాల మీద కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వే కేసులు మినహా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అన్ని కేసులను కూడా ఎత్తివేసింది అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. ఏంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక్క తెలంగాణ వ్యతిరేకి ఉద్యమ ద్రోహి అందరి మన్ననల కోసం తాను గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి అందరి ముందు నటిస్తూ కాలం వెళ్లదీయాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రజలారా తస్మత్ జాగ్రత్త. ఏం జరుగుతుంది అనేది చాలా క్లారిటీగా నేను చెప్తా ఉన్నా. సో మొత్తానికి కేటీఆర్ కు సంబంధించి విమర్శలు చేయడంలో ఏమైనా తప్పున్నదా? పార్లమెంట్ లో మాత్రం ఖచ్చితంగా తెలంగాణ గలం ఉండాలి, మన గొంతుకు ఉండాలి, ఆడ మన బలం ఉండాలి, తెలంగాణ దళం ఉండాలి. మరి దానికి పార్లమెంట్ ఎన్నికలలో మరి బీఆర్ఎస్ పార్టీకి ప్రభంజనం సృష్టించి గెలిపిస్తారా లేకపోతే ఎట్లా అనేది మీకే తెలవాలి. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఈ 30 రోజులలోనే అర్థమైపోయింది. వాస్తవాలు కూడా తెలంగాణ ప్రజలకు తెలిసింది. పార్లమెంటు స్థాయి సమీక్షలో కూడా కేటీఆర్ పూర్తి విషయాలను కూడా తెలుసుకున్నారు. సో ఓటమికి గల కారణాలను సమీక్షించడం అనేది అద్భుతం. ఎందుకు అంటే మరొక గెలుపు కోసం పునాదిగా మారిన తన ఓటమిని తనను తాను ఒప్పుకొని ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. అది వాస్తవమైన విషయం. ఇక దాంతో పాటుగా ఆర్టీసీ ప్రయాణికులపై రవాణా ఛార్జీల భారం మోపద్దు. మహాలక్ష్మి కింద ఆర్టీసీకి నెల చెల్లింపులు. పథకం బ్రహ్మాండంగా అమలవుతుంది. మంత్రి పొన్నంకు బట్టి హామీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. పథకం మంచిగానే అమలైతే మరి మేడారం సంగతి ఏంది అనేది యావత్తు తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. దాని గురించి కూడా జర చెప్పరాదు అంటున్నారు. మరి మేడారం జాతరకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఏం చేయబోతున్నారు? ఎట్లెట్లా మరి ఫ్రీగా అక్కడ కూడా ఇవ్వాలి మహిళలకు అంటే తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణలో ఉందా లేదా దాని గురించి విష ప్రచారం జరుగుతుంది. వాస్తవమా కాస్తవా చెప్పుర్రి. ఇక దాంతో పాటుగా పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డితో ఆదాని గ్రూప్ ప్రతినిధులు చర్చ. సరే చూద్దాం ఏ పాటి తెత్తనం. ఇదే మన కల్వకుంట్ల తారక రామారావు ఉంటే రాముడు ఇంటి అలా కథ వేరుండే. హైటెక్ సిటీ కానీ హబ్బులు కానీ లేకపోతే అద్భుతంగా ఇతర దేశాల నుంచి పరిశ్రమలు వచ్చు ఎట్లుండేది అని మన రాముడు లేకపోవడం వల్ల ఎంత ఘోరం అయిపోయింది చూడురి. సమ్మ ముగిసింది. రోడ్ ఎక్కిన ట్రక్కులు ఇగో మొత్తానికి ఆగం చేసి నిన్న పెట్రోల్కి సంబంధించి ఒక గొర్రెపై బాయిలో పడితే అన్ని గొర్రెలు పోతాయి అంటారు చూడు, గట్లనే జరిగింది. ఇక మొత్తానికి 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం, 100% అమలు చేసి తీరుతాం. మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళాడు. ఎట్లా చేస్తారు అన్ని కొర్రీలు పెట్టి ఎట్లా అభివృద్ధి చేస్తారు అనేది మనం కూడా చూడాల్సిన పరిస్థితి కాదు. ఆ కొర్రీలను పెట్టి ఎట్లా అమలు చేస్తారు ఏం చేస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి మామూలుగా లేవు. కిలాడి లేడీపై 17 కేసులు. లిఫ్ట్ అడిగి బ్లాక్ మెయిల్ చేస్తున్న మహిళ. కిలాడి లేడీని అరెస్ట్ చేస్తున్న జూబ్లీ హిల్స్ పోలీసులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇవాళ రేపు ఏదో ఆపద ఉన్నది కానీ మహిళలకి ఏమైనా దగ్గర తీసేరు. మీ జీవితాలు అగమ్య గోచరం అయితే పైలం పిలగల్లారా? ఇగో ఇటువంటి ఉంటారు, దొంగల ముఠ ఉంటుంది. రైట్. నమస్తే తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ అద్భుతమైన న్యూస్ను అందిస్తున్న నమస్తే తెలంగాణ పేపర్ను ప్రతి ఒక్కరూ చూడురి. వాస్తవమైన విషయాలు చెప్తుంది. నాడు తెలంగాణలో నమస్తే తెలంగాణ పేపర్ అనేది అట్టడిగా అయిపోయింది. ఈ రోజు తెలంగాణలో అద్భుతంగా ఉండేది నమస్తే తెలంగాణ పేపర్ టాప్కి వచ్చింది. ఇక చూడురి
బగ్గుమన్న ఇంధనాల్ రైతులపై లాఠీచార్జ్. నిర్మల్ జిల్లా ఇంధనాల పరిశ్రమను వ్యతిరేకిస్తూ 10,000 మంది ఆందోళన. ఫ్యాక్టరీ గోడలు షెడ్ల ధ్వంసం, కారుకు నిప్పు, రంగంలోకి పోలీసులు, అన్నదాతలపై లాఠీ. ఫ్యాక్టరీని తరలించకుంటే ఆందోళనలు ఉధృతం. కర్షకుల హెచ్చరిక, నేడు బంద్కు పిలుపంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా నిర్మల్ జిల్లా దివాలాపూర్ గూడపల్లి శివార్లోని ఇంధనాయిల్ పరిశ్రమకు వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించులు, దానికి సంబంధించి వాళ్ళ పంట పొలాలన్నీ కూడా కలుషితమైపోతున్నాయి. వాళ్ళు తాగే నీరు కూడా కలుషితమవుతుంది. వాళ్ళకు శరీర ఏంది అంటే స్కిన్ డిజీజ్ వస్తున్నాయని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంత దారుణంగా ఉన్న పరిస్థితి ఒక్కసారి అవసరమా? తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరే ఆలోచించుకొని వాస్తవాలను ఇప్పటికైనా తెలంగాణ ప్రజలారా గుర్తించుని, నిజాలు ఏందో తెలుసుకోరి. ఇగో రైతన్నల మీద లాఠీ చార్జ్ చేస్తున్న అతిపెద్ద ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి మూటప్ప చెప్పొచ్చు. ఎందుకు అంటే వాళ్ళ ఆందోళన వ్యక్తం వాళ్ళ స్వంత ఏదో రాజకీయాల కోసం చేస్తలేరు. అక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. మాకు పూర్తి స్థాయిలో పంట పొలాలన్నీ కలుషితమైపోతున్నాయి, నీళ్లు కలుషితమైపోతున్నాయి, మాకు ఏంది శరీరంపై బొబ్బళ్ళు రావడంతో పాటుగా అనేక రకాల శారీరక సమస్యలు వస్తున్నాయంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా చెప్పినా కదా, తెలంగాణకు బీఆర్ఎస్ బలం ధలం గలం, అది అయితే పక్కా అవుతుంది, అది చూడురి. ఇక దాంతోపాటు భారీగా ఐఏఎస్లకు సంబంధించి బదిలీ అయిన విషయం మనం చూసాం. సో మొత్తానికి జిఎస్డిపిలో కూడా తెలంగాణ టాపే. ఇది కేసీఆర్ పరిపాలన అంటే ఇట్లుండే. రాష్ట్ర తలసరి ఆదాయం 3,08,732, 11.97% వృద్ధి రేటుతో మొదటి స్థానంలో. 9 ఏళ్లలో సాధించిన వృద్ధి ఫలితం ఇది. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో దక్షిణాదినే అగ్రమగామిగా నిలిచింది. జిఎస్డిపిలో తెలంగాణ టాప్ ఉన్నది. ఇది కేసీఆర్ పాలన అంటే ఇంత మంచిగా ఉంటుంది. అనవసరంగా కేసీఆర్ను పక్కన పెడితే రైట్. దేశంలో క్యాన్సర్ భూతం, ఆసియాలోనే 2వ స్థానంలో భారత్. 2019లో 12 లక్షల కొత్త కేసుల నమోదు. మహమ్మారితో 9.3 లక్షల మంది మృతి. టాలెంట్స్ అధ్యయనంలో వెల్లడి అంచు కూడా. ఈ క్యాన్సర్ అనేది మనం స్వయంకృత అపరాధంతోనే వస్తున్నది. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. హైదరాబాద్ దేశంలోనే ది వేస్ట్ ఫుడ్, బయట మీరు తినే ఫుడ్ అంతా కలుషితమైన ఫుడ్ అంటూ నిన్నగాక మొన్ననే వచ్చింది. మీ అందరికీ తెలిసిన విషయమే, అది పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి కూడా చూడొచ్చు. ఏంది, ఖరీఫ్ నుంచి పంట బీమానట. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి జూన్లో శ్రీకారం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరుతారా? రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాత కీలక నిర్ణయం. 5 ఎకరాల వరకు ఉచిత ప్రీమియంకు డిమాండ్. పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. గుజరాత్, బెంగాల్, బీహార్, జార్ఖండ్ లో సొంత పథకాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. పంట యాక్ట్ అనేది లేదనేది నేను గతంలో మొత్తుకున్నా, ఇప్పుడు మొత్తుకుంటున్నా. ఈ పంట యాక్ట్ అనేది తెలంగాణ ప్రజలకు చాలా అవసరం. ఖరీఫ్ నుంచి ఏదైనా ప్రకృతి విలయతాండం చేస్తే, ప్రకృతి వల్ల ఏదైనా జరిగితే ఆ ప్రకృతి నుంచి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మనకు పంట బీమా అనేది చాలా క్లారిటీగా ఉండాల్సిందే. పంట బీమా లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. ఇక స్మితా సబర్వాల్ పై వెయిట్. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ టాపిక్ ఎవరు అంటే స్మితా సబర్వాల్. ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా అప్రాధాన్యత పోస్టుకు బదిలీ చేసిన సర్కార్. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీ. ఒకేసారి 26 మందికి స్థాన చలనం. రాహుల్ బొజ్జాకు ఇరిగేషన్ శాఖ, 5 జిల్లాల కలెక్టర్లకు స్థాన శబరం. సీఎంఓ సంయుక్త కార్యదర్శిగా సంగీత. ప్రజావాణి నోడల్ అధికారిగా హరిచందన బదిలీ. 8 మంది ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక వెలిగిన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారు అంటే స్మితా సబర్వాల్. బహుశా నేను దేశంలో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు నా దోస్తులు ఉన్నారు, చాలా మందిని కూడా నేను అడిగిన. ఒక హెలికాప్టర్లో వెళ్ళి సమీక్షా సమావేశాలు నిర్వహించిన బహుశా ఈ కలెక్టర్ని అయితే నేను ఎప్పుడైతే చూడలేదు, బహుశా ఇప్పుడే చూసి ఉన్నా. అది తెలంగాణలో చూడడం ఇంకా అద్భుతం. ఒక రాష్ట్రానికి సంబంధించిన పనులను హెలికాప్టర్లో వెళ్ళి సమీక్షించిన కలెక్టర్ గారండి స్మితా సబర్వాల్ గారు. సో మొత్తానికి స్మితా సబర్వాల్ కు సంబంధించి స్థాన చలనం అయితే జరిగింది. మొత్తానికి 23 మంది ఐపీఎస్ల బదిలీ, 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీలు. టెక్నికల్ సర్వీస్ కు వివి శ్రీనివాస్ డిఐజీ కోఆర్డినేటర్ గా భూపాల్. ఐఏఎస్ ఐపీఎస్లపై కేంద్రం నిర్ణయం ఫైనల్. క్యాడర్ కేటాయింపుల అధికారం క్యాట్ కు లేదు. ప్రత్యూష్ సింహ మార్గదర్శకాలను పాటించాల్సిందే. 13 మంది అధికారుల కేటాయింపులపై హైకోర్టు తీర్పు. 10 ఏళ్ల
వివాదానికి ముగింపు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే భారీగా బదిలీ అయితే అయ్యిల్లట. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి అయితే మనం చూస్తున్నాం, దానికి సంబంధించిన అంశాన్ని చూడొచ్చు. ఇక దీంతో పాటు ఈ అంశం, ఆదానిపై ఇక ఏ దర్యాప్తు అవసరం లేదు, దర్యాప్తును సిట్టు లేదా సిబిఐకి బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరణ. దర్యాప్తు పూర్తికి సిబికి 3 నెలల గడువు, సత్యమే గెలిచింది ఆదాని. క్రోనీ క్యాపిటలిజంపై పోరు కొనసాగిస్తాం. ఈ తీర్పుతో కోర్టు విశ్వసనీయతను పెంచుకోలేకపోయింది కాంగ్రెస్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇగో ఆదాని, అంబానీ ఇంకెవరైనా ఉంటే, నేను ఎప్పుడో చిన్నప్పుడు ఎకనామిక్స్ లో చదువుకున్నా, ఏంది పారిశ్రామిక రంగం, పెట్టుబడిదారి, ఈ రకరకాలుగా ఉంటది. 20 మార్కుల ఆ ఒక్క పాఠమే 20 మార్కులు ఉంటాయి. అంటే ఎగ్జామ్స్ లో వస్తాయని మా సార్లు ఊరికే దాన్ని చదివిపించేది అన్నట్టు. వాస్తవం ఏంటంటే ఇక్కడ పరిశ్రమలకు సంబంధించి, పెట్టుబడిదారికి సంబంధించి, పెట్టుబడి వర్గం చేతిలోనే దేశానికి సంబంధించిన ఆస్తులన్నీ పెట్టకుండా కొద్దిగా లిమిట్ విధించాలి అనేది అనేక సంవత్సరాలుగా కూడా చాలా మంది కూడా చెప్తున్న ఆ పరిస్థితి అయితే కనబడుతుంది. మరి దాని మీద ఏమైనా ఉన్నాయా లేదా అనేది కూడా చెప్పే పరిస్థితి. నాకు 100 మీడియాకు వస్తుంది, నా ప్రతిష్టను దెబ్బతీయడం కోసమేనా? మద్యం కేసులో ఈడు 3వ సమన్లు జారీ చేయడంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్న. తీరిక లేదు, విచారణకు రాలేను, ప్రశ్నలు పంపించండి, సమాధానాలు ఇస్తా, ఈడికి లేఖ రాసిన ఆప్ అధినేత అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏమున్నదన్న కేజ్రీవాల్ అన్న, స్వయం కృషితోని తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు యావత్తు దేశ ప్రజలను కూడా మన్నలను పొందిన గొప్ప నాయకుడు నువ్వు. ఒక అధికారిగా ఆ తర్వాత ఏ స్థాయిలోకి వచ్చినో మనందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి గొప్ప వ్యక్తికి ఏంది అంటే పరువు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇందిరమ్మ ఇంటికి పిఎం ఏవై నిధులు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను వాడుకోవాలని రాష్ట్ర సర్కారు యోచన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరో అంశాన్ని కూడా చూడొచ్చు. ఇగో ఇది టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, సమూల మార్పులకు సర్కార్ సిద్ధం. ఇప్పటికే కేరళ వెళ్లి వచ్చిన కమిషన్ కార్యదర్శి అక్కడ ఉద్యోగ నియామకాలపై పరిశీలన. ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి కొత్తవారు పోస్టులో చేరాల భర్తీ ప్రక్రియ. 5న ఢిల్లీకి ఐఏఎస్లు వాణిప్రసాద్ నందిం యూపీఎస్సీ విధానంపై అధ్యయనం. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక, దాని ఆధారంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మార్పులు అంటూ కూడా చూడొచ్చు. టీఎస్పీఎస్సీ నిరుద్యోగులందరూ ఏడున్నారు పాపం, బిడ్డలందరూ ఇప్పుడు కనబడాలి. నాకు ఒక్కసారి కనబడితే బాగుండు అనిపిస్తుంది. అదేంది, పోలీస్ నియామకాలలో జీవోకు సంబంధించి 58, 57 సంథింగ్ ఏదో జీవో తొలగించాలని ఇప్పటికే ఆందోళన చేస్తున్న పరిస్థితులు కనబడతాయి. ఇంకొకటి ఏంటంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలని ఎప్పటి నుండో కోరుతున్నారు. ఈ టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సంబంధించి టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్న జనార్దన్ వాళ్ళ సభ్యులందరి మీద మేము విపక్షంలో ఉన్నప్పుడు, ఇదే టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో విపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బనాయిస్తాం, అరెస్టు చేస్తాం, బొక్కలు వేస్తాం. అధికారం ఉంది, మొత్తం వ్యవస్థ అంతా ఆయన చేతుల్లో ఉన్న. సీఎం అయినా ఏమైపోయిందో అర్థం కాలేదు నాకు ఇప్పటి వరకు. కాదు ఇక ఏమైతే, ఇగో నేను చెప్పిన కదా, కాంగ్రెస్ 420 హామీలకు సంబంధించి 27 పేజీలతో కూడిన బుక్లెట్ విడుదల చేసిండు బీఆర్ఎస్ అధినేత. దానికి సంబంధించి చూడొచ్చు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అయితే క్లారిటీగా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏంది, బోర్లా పడి బొక్కలిరిగినా బుద్ధి రాలేదా? బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ ఫైర్. ఏంది, నెల రోజులైనా కాకముందుకే కాంగ్రెస్ హామీలపై పుస్తకాల చెరుకు తోటలో అడవి పందుల్లా రాష్ట్రాన్ని దోచుకున్నా. నిరూపించరాదయ్యా రేవంత్ రెడ్డి? చెరుకు తోటలో అడవి పందులు ఎవరు పడ్డారు, ఏం కథ నిరూపించు. మరి లోక్సభలో ఎన్నికలలో టార్గెట్ 17, కనీసం 12 గెలవాలి. కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గిందనే కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. నేను అడిగినప్పుడు ఎందుకు విచారణ చేయించలేదు? బీజేపీ బీఆర్ఎస్ 2 పార్టీలు కాళేశ్వరం పేరుతో దోచుకున్నాయి. పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కామెంట్లు. కాంగ్రెస్ వచ్చాక స్వాతంత్రం వచ్చిందని ప్రజలు ఫీల్ అవుతున్నారు. బట్టి విక్రమ అంత సినిమా లేదు, స్వాతంత్రం వచ్చిందని మీరు ఫీల్ అవుతారు. మీరు ఫస్ట్ పగటి కళలకి వెళ్ళి బయటికి రారు, ఊహలకెళ్ళి బయటికి రాని. మీకు మంత్రుల పదవులు రాగానే మీ మొహంలో అహంభావం అనేది పెరిగింది. మీరు సామాన్యంగా కలిసే స్థితి లేదు. చెప్తూ వీళ్ళు ముచ్చట చెప్తారు, వీళ్ళకి సంబంధించట మనం చూడాలన్నట్టు. ఇక చూడు, మళ్ళీ అవిశ్వాసాల లొల్లి. వివిధ మున్సిపాలిటీలలో మొదలైన రగడ. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లను ఉంచిన హైదరాబాద్ శివార్లోని ఓ రిసార్ట్ వద్ద దాడి చేసుకుంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు అంటూ కూడా చూడొచ్చు. పార్టీ మారి నోటీసులు ఇస్తున్న కౌన్సిలర్లు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నడుమ నంబర్ గేమ్ క్యాంప్ రాజకీయాలతో హీటెక్కిన పాలిటిక్స్. జమ్ముకుంట కాంగ్రెస్ క్యాంపుపై బీఆర్ఎస్ లీడర్ల దాడి, తీవ్ర ఉద్రిక్తత అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడుర్రే,
మళ్ళీ అవిశ్వాసాల లొల్లి, మున్సిపాలిటీలలో మొదలైన రగడ. దీన్ని ఎట్లా చూస్తారు తెలంగాణ ప్రజలారా? దీనికి సంబంధించి ఏ విధంగా చూద్దామని నేను అడుగుతున్నా. గిదా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఏ సన్నాసి అయినా 5 సంవత్సరాల పాటు పాలన అవిశ్వాసాలు వెడితిరి అయిపోయా నెంబర్ గేములు అంటారు. ఇక ఈ కథ చూడురి, పైసల కోసం అమ్ముడు పోయే కకృతిగాళ్ళు ఉన్నంత వరకు ఏమీ చేయరు. మేడారం పనులు వెరీ స్లో, మహాజాతరకు 47 రోజుల టైం, ఇంకా పూర్తిగానే టెండర్ ప్రాసెస్, మరుగుదొడ్లు రోడ్ల రిపేర్లకు భారీగా నిధులు, పనులు ప్రారంభించిన అధికారులు ఇంజనీర్లు. ఏమున్నది ఆ మేడారంకు సంబంధించి జంపన్న కొట్టుకపోయిన వంతెనకు సంబంధించి ఏం చేయలే. ఆడికి పోయి 10 రోజుల ముందు ఏంది అంటే ఇట్లా గోడలగాక పైన కలర్లు మార్చినట్టు అదొకటి తాత్కాలిక షెడ్లు ఎత్తారు, 100 కోట్ల రూపాయలు దొబ్బి జేబులు వేసుకొని దొబ్బేస్తారు. అది వాస్తవం. ఇదేమున్నది గిరిజన జాతరకు సంబంధించి గిరిజన జాతర పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిరిజన జాతర ఏదైనా ఉన్నది అంటే సమ్మక్క సారలమ్మ జాతర. ఇలాంటి జాతరకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 47 రోజుల టైం ఉన్నదండి. ఇప్పటికీ కూడా అలా ఏంది పనులు కాకపోతే ఎట్లా అండి? గిదానండి ఇక చెప్తూ వస్తున్నాయి. ఇక ఇది దత్తత పుత్రిక 2 ఏముంటుంది, ఇక వీళ్ళ రాతలే రాస్తారు. వీళ్ళు కొత్తగా ఏమన్నా రాస్తే మనం ఏమన్నా చూద్దాం. ఏం రాయలే. సీఎంఓలో సోషల్ జస్టిస్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓసీలకు చెందిన ఆఫీసర్లకు ప్రియారిటీ, సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఇదంతా కావాలని ఏదో ప్రభుత్వాన్ని లేపనీకి అంతే. అమెరికాలో చద్దన్నం క్రేజ్ ఎగబడుతున్న అక్కడి ప్రజలు. ఆ స్టార్ హోటళ్లలో ధర $12.99, మన కరెన్సీలో దాదాపుగా 1000. వామ్మో, అమెరికాలో సద్దన్నం క్రేజ్. ఇక మనోళ్ళు ఏమో అమెరికా ట్రెండ్ ఫాలో అయితే వాళ్ళేమో మన ట్రెండ్ ఫాలో అయ్యారు. చూసిరా ఏడదిరినా ఏడివైనా మళ్ళీ గిదే అవుతుంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేమైనా ఉన్నదా? తెలంగాణ ప్రజలారా, అమెరికాలో సద్దన్నం క్రేజ్ వచ్చింది అంటే ఇక చూడురి, మన కాడేమో అది ఇది అని చెప్తురి. ఇక గింత ఘోరం అయిపోతా ఉన్నది తెలంగాణ. ఇక గుర్రం సారీ చేసి ఫుడ్ డెలివరీ, పెట్రోల్ కొరతతో యువకుడి వినూత్న ఆలోచన. హైదరాబాద్లోని చెంచల్గూడలో సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి కనబడింది. ఒక్క గొర్రె పోయి బయలు పడితే అన్ని గొర్రెలు పడ్డట్టు నిన్న పెట్రోల్కు సంబంధించి వాళ్ళు ఆల్రెడీ చెప్పిళ్ళు పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో కూడా పెట్టినాం. ఇగో నేనేమంటున్నా అంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు ఆర్థిక సహకారం ఎవరైనా అందించండి. ఇక్కడ 9908572666 అనే నెంబర్ ఉంటుంది. దీన్ని ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అందించండి. పూర్తిగా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విషయాలను అయితే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. వాస్తవ కోణాలకు సంబంధించి ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా మీకైతే చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా కూడా సహకారం అందించండి. మీరు